రైతు సోదరులకు నమస్కారం. నా పేరు మధుకిరణ్. నేను సింజెంటా కంపెనీలో పనిచేస్తున్నాను. ఈ రోజు మనము ఆసిఫాబాద్ జిల్లాలో గల ఏ ఊరిది గంగాపూర్ గ్రామంలో ఉన్నాము. ఇక్కడ మనము కొత్త బిటర్గాడ్ రకము అనీషా అనే రకాన్ని చూడడానికి వచ్చామండి. ఈ అనీషా అనే రకాన్ని నేను ఒక సింపుల్ వీడియోలో మీకు చెప్పదలుచుకున్నా. మనం ఈ ఒకటే కొమ్మండి చూసుకుంటే మనకు ఆల్మోస్ట్ ఎన్ని కాయలు పడ్డాయో లెక్క పెడదాము. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. సో రైతు సోదరులారా, మీరు చూసుకున్నట్టయితే ఒక కొమ్మకి మొత్తం మనకు ఒక గొలలాగా రావడం జరిగింది. ఇది మీరు చూసుకోవచ్చు. ఇట్లాంటి హైబ్రిడ్ మీకు ఎంత దిగుబడి ఇస్తుంది అనేది. అలాగే మన కాయ క్వాలిటీని చూసుకున్నా కూడా సో మంచి కాయ క్వాలిటీ అండి. ఇది మీరు చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ మన చిన్న స్కేల్ సైజ్ అంటే దాదాపు 15 సెంటీమీటర్ల సైజులో ఉంది. అలాగే మనం ఇట్లా ఒత్తి చూసినా కూడా మంచి గట్టి ఉన్నది కాయ. అంటే మెత్తబడ్డం కానీ మీకు ఎట్లాంటి ఇష్యూస్ అనేటివి ఏం రావు. సో మీరు లాంగ్ ట్రాన్స్పోర్ట్కి అంటే ఎక్కడికైనా తీసుకెళ్లాలనుకున్నట్టే మనం మార్కెట్కి ఇచ్చిన తర్వాత దాన్ని ఇతర ప్రదేశాలకు పంపదలుచుకున్నప్పుడు, వేరే రాష్ట్రాలకు పంపదలుచుకున్నా కూడా ఇట్లాంటి బిటర్గాడ్ రకం ఏమవుతుందంటే మనకు రవాణాకు అనుకూలంగా ఉంటుంది. సో అలాగే మనము ఒక కిలో కానీ అర్ధ కిలో కానీ పెద్ద ఫ్యామిలీలు తీసుకొని ఒక 2 రోజులు అండుకోకుండా బయట పెట్టినా కూడా ఖరాబ్ కాకోకుండా ఈ రకాలు అనేటివి ఉంటాయి. సో ఇది కొత్త రకము, దిగుబడి బాగా ఇస్తుంది. అట్లాగే మనం చూసుకోవచ్చు, మనం ఎక్కడ చూసుకున్నా కూడా ఈ రకం అనేది మనకు సేమ్ కనబడతా ఉంటుంది. చూడొచ్చు ఇక్కడ కూడా లైక్ ఇది ఒకటే తీగ. మీరు కింద నుంచిది. సో ఇది ఒకటే చెట్టు అండి. దీనికి ఆల్రెడీ చూసుకుంటే సో 1 2 సో ఇది చూడొచ్చు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ఇట్లా మీరు ఎక్కడ చూసుకున్నా ఒక గొల మాదిరిగా ఈ యొక్క రకం అనేది మనకు కాపునిస్తా ఉంది. సో మంచి రకం రైతు సోదరులారా, మీరు ఎవరన్నా బిట్టర్గాడ్ పండించదలుచుకున్న వాళ్ళు ఈ రకాన్ని పండించుకుంటే మాత్రం మీకు మంచి దిగుబడి అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. సో చూడొచ్చు, మీరు ఇక్కడ కూడా చూడొచ్చు, ఎక్కడైనా చూడొచ్చు. ఇవ్వండి, మంచి కాపు అనేది బాగుంది. సో ఇట్లా సో జడకాపు అంటాం కదా మనము, ఆ రకంగా ఉందండి. ఇది చూడొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు, ఇది ఈ ప్రాంతంలో ఇంచుమించు మనకు ఒక 15 కాయల వరకు ఉన్నాయండి లెక్క పెట్టుకుంటే. చూడొచ్చు. ఓకే రైతు సోదరులారా, ధన్యవాదాలు. ఇట్లాంటి హైబ్రిడ్ని పండించాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.